ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరాం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇండియాలో ముఖ్యంగా చాలా మంది కామన్ మ్యాన్ లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ అనొచ్చు, అబోవ్ మిడిల్ క్లాస్ కూడా కొంతమంది మంచి రిటైర్మెంట్ ఉండదు వీళ్ళ లైఫ్లో. దీనికి గల కారణాలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండే విధానం. ముఖ్యంగా ఎటువంటి రీజన్స్ కానీ ఎటువంటి పనులు కానీ దీన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటారు? ఏం మార్చుకోవాలి వాళ్ళు? సో బేసికల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే అలానే జరిగిద్దండి. ఇండియాలో కాదు, ఎక్కడైనా సరే ప్లానింగ్ కనుక లేకపోతే ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళు దానికి రెడీ అవ్వరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 years తర్వాత ఏదన్నా రేట్ ఎంత ఉండబోతుంది అనే విషయాన్ని కామన్ పీపుల్ ప్రెడిక్ట్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి అని అంటారు, కానీ ప్రతిదానికి రేట్లు పెరుగుతున్నాయి. సింపుల్ చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అంటే లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. దాన్ని నువ్వు అడ్డుకోలేవు. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి ఎంతకంత. ఒకప్పుడు చాయ్ 5 రూపాయలు, తర్వాత 10, ఇప్పుడు 12 అయింది. నెక్స్ట్ 5-6 సంవత్సరాల తర్వాత 20 అవుద్ది. అదంతా ఒక 20 years తర్వాత 40-50 అవుద్ది. దాని ముందే మనం ప్రెడిక్ట్ చేసేసి దాని తగ్గట్టు లైఫ్ స్టైల్ రెడీ చేసుకోవాలా. అన్ఫార్చునేట్లీ ఈ చిన్న చిన్న శాలరీస్ వచ్చే వాళ్ళందరూ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఆ డబ్బే సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రస్తుతానికి లైఫ్ స్టైల్లోనే అలవాటు పడతారు, ఫ్యూచర్కి రెడీ అవ్వరు అనమాట. అందుకని ఫైనాన్షియల్ లిటరసీ ఉన్నది చాలా ఇంపార్టెంట్. మనీ మేక్ చేయాలి అన్నా, ఫైనాన్స్ ఫ్రీడమ్ రావాలన్నా సరే. మన ఇండియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, చదివైపోగానే గ్రౌండ్గా మ్యారేజ్ చేసుకోవాలి. ఆ మ్యారేజ్ కోసం అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అసలు మ్యారేజ్ అనేది ఎక్కువ మంది అప్పులు పాలడానికి కారణం ఈ మ్యారేజ్ ఎక్స్పెండిచర్. మ్యారేజ్ అనగానే అమ్మాయికి ఒక 5 లక్షల బంగారం ఉండాలి, లేకపోతే పెళ్లి బట్టలు ఇలా ఉండాలి, ఇలా ముందే ఒక పిక్చర్ విజువలైజ్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కువ మందికి మ్యారేజెస్ అనమాట. ఒక 20-30 lakh అప్పులు భయమైపోద్ది. అవి మొత్తం తెచ్చుకొని ఇదేలోపు టైం పడుతుంది. అండ్ మన వాళ్ళు జాబ్ రాగానే మరి ఒక ఇల్లు కొనడానికి ప్లాన్ చేస్తారు. ఒక ఇల్లు కొన్నారు అంటే 30 years ఈఎంఐతో లాక్ అయిపోతారు. మరి ఇల్లు తర్వాత మంచి కారు ఒకటి ఉండాలి, కారు కొంటారు 10 lakh, మళ్ళీ దానికి ఈఎంఐ లాక్ అవుతారు. వీటన్నిటికీ మెయింటెనెన్స్, ఇట్లా అన్ని ట్రాపిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ తీర్చుకోవటం సరిపోతుంది వాళ్ళకి. ఇక ఫర్దర్ ఎక్కడ ఏమని చెప్పండి. అందుకని ఎవరైనా కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే, డబ్బు చేత ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం సాధ్యమే. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడంతా ఫైనాన్షియల్ స్పృహ ఉండదు. అండ్ లైఫ్ స్టైల్ కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దాంతో ఏంటంటే సేవింగ్స్ ఏమి ఉండవు. సేవింగ్స్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. బట్ గవర్నమెంట్ కానీ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని అకాడమిక్లోనే కనుక ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక సబ్జెక్ట్లో పెట్టి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా ఒక 10 మార్కులకి అలా ఇస్తే తప్ప పబ్లిక్ రిలీజ్ అవ్వరు ఇది ఎంత ఇంపార్టెన్స్ అనేది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ ట్యాక్సేషన్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఐడియా కంపల్సరీ అనమాట. అశోకుడు చెట్లు నాటించడం అనేది ఇంపార్టెంట్ కన్నా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవి చదువుతారు తప్ప ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. అంటే ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ ఎగ్జామ్స్ అనుకుంటారు ఇక్కడ. మరి ఆ అసలు ఉన్నంతకాలం ఇంతే. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేనంత కాలం పూర్ పీపుల్ అనే వాళ్ళు ఉంటూనే ఉంటారంటారు. డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మెటీరియలిజం మీద ఇవాళ రేపట్లో కాలేజీ కుర్రాడు ఐఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. 70,000-80,000 రూపాయలు ఉన్న ఐఫోన్స్ ఆ ఏజ్కి, ఆ లైఫ్ స్టైల్స్కి అవసరమా అంటే కాదని స్పృహ వాడికి ఎప్పుడు వస్తుంది? అది చిన్న ఎడ్యుకేషనే కాదు, బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నా. అఫోర్డబిలిటీ ఉంటే భరించడం వేరు, బై చేయటం వేరు. అఫోర్డబిలిటీ లేకపోయినా తీసుకోవడం వేరు. ఓకే, సో అందుకని వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ కాన్షియస్ ఉండాలి. సేవింగ్స్ మీద అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద కాన్షియస్ ఉంటే అర్లీ స్టేజ్లోనే సేవింగ్స్ బిగిన్ చేస్తారు. సేవింగ్స్ రావడం ద్వారా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అలవాటు అవుద్ది. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ ఈజీ అయిపోద్ది. అందుకని ఈ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అర్లీ స్టేజ్లోనే స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, అండ్ మధ్యతరగతి వాళ్ళైనా సరే, లోవర్ క్లాస్లో ఎవరైనా సరే కొంచెం పాజిటివ్గా లైఫ్ స్టైల్ చూడటం బిగిన్ చేస్తారనమాట. మంత్లీ 1,000 రూపాయలు తీసుకుని పక్కన పెట్టుకున్నా సరే 20-25 years కల్లా ఈజీగా 2-3 కోట్లు సంపాదించే ఛాన్స్ ఉంది ఈ రోజుల్లో. ఓకే, ఎందుకు ఇంకా పూర్ పీపుల్గా మిగిలిపోతున్నారు అంటే ఆ ఫైనాన్షియల్ కాన్షియస్ లేక, అంతే. తర్వాత చూసుకుందాంలే అని అనమాట. సీక్రెట్స్ ఏంటంటే ఇక్కడ టైము ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెడ్లీ కాంబినేషను. ఆ రెండింటిని ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో దే మేక్ గుడ్ మనీ. ఎవరైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో దే ఆర్ ఇంటూ బిగ్ లూజర్స్ అనమాట. అది ఏ ప్రొఫెషన్ కానీ. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు వరకు చాలా మందికి డబ్బులు సంపాదించడం అనే మార్గం సరిగ్గా తెలియదు. అదొక మెయిన్ రీజన్ అవుతుంది. అందులో మీరు చెప్పే పర్సనల్ ఫైనాన్స్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి సెకండ్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు,
ఇవి ఇంకా చాలా మందికి తెలియాల్సి కూడా ఉంది. రైట్. ఒక మీరు చెప్పిన ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక ఎస్ఐపిలో నెల ఎంత అమౌంట్ పెట్టుకుని వెళ్తే అవును. 30 సంవత్సరాల్లో ఇన్ని కోట్లు నీ దగ్గర ఉంటాయి అనేది అవును. వాస్తవం, అవును. ప్రాక్టికల్ గా పాసిబుల్. Right. బట్ స్టిల్ చాలా మంది దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు. నెలకి కేవలం 500 రూపాయలు అనేది అవును. ఎందుకంటారు? ఒకటి పబ్లిక్ లో పాజిటివ్ తీసుకునే వాళ్ళకన్నా కూడా ఈ సెటర్లు వేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దాన్ని పాజిటివ్ తీసుకొని ఆలోచించే అంత ఉండకపోవచ్చు వాళ్ళకి. యూట్యూబ్లు చేసే వాళ్ళందరూ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఎడ్యుకేషన్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదేంటంటే ఎవరికి వాళ్ళే బాగా నలిగి బాగా కష్టపడి పైకి వస్తే తప్ప ఒకళ్ళు చెప్తే ఇంకొకరికి అందుకునే సబ్జెక్టులు కావన్నమాట ఇవి. యాక్చువల్గా ఒక పేరెంట్ మాత్రమే కిడ్స్కి ఇవ్వగల గిఫ్ట్ అనమాట ఈ నాలెడ్జ్. వాళ్ళు కనుక పేరెంట్స్ కొంచెం టైం తీసుకొని కిడ్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ డెఫినెట్గా వాళ్ళకి అర్లీ స్టేజ్లోనే కాన్సెప్ట్స్ వచ్చింది. మనీ ఎర్న్ చేయాలంటే అసలు ఏది సంబంధం ఏంటి చెప్పండి, క్వాలిఫికేషన్ సంబంధం ఏంటి చెప్పండి. మనీ ఎర్న్ చేయాలంటే అవసరం లేదు. 10th క్లాస్ కిడ్ 9th క్లాస్ కిడ్ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు ప్యాసివ్ ఇన్కమ్. పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి, ఇళ్లలో కూర్చొని మనీ ఎలా మేక్ చేయాలి, అంటే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసి మనీ ఎలా మేక్ చేయాలి, అసలు ఎందుకు పార్ట్ టైం చేయాలి, ఇలాంటి వాటి మీద అవేర్నెస్ పెంచడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఆ వైపు థింకింగ్ చేస్తారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి వెళ్ళాలి. ఇది కంపల్సరీ, ఇది రూటేనే, ఇంకా వేరే రూట్లో వెళ్ళేవా మనీ మేక్ చేయడానికి ఉంటాయండి. వాళ్ళకి అర్థం కావాలి. మన పూర్వీకులు చూసుకోండి, అప్పట్లో కమ్మరి పిల్లగాడు కమ్మరి అవుతాడు, వాడు 10 yearsకి వాడు కూడా కొంత హారీస్ అమ్ముతాడు. అండ్ గోల్డ్ స్మిత్ కొడుకు గోల్డ్ స్మిత్ అవుతాడు. చిన్నప్పటి నుంచి అందులో వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతున్నారు. రైతు కొడుకు రైతు అవుతున్నాడు, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఎవరు చెప్పారు వాళ్ళకి ఇలా చేయకూడదు అనే విషయాన్ని? అందుకని ఒక ప్రొఫెషనల్ అదే ప్రొఫెషన్ చేయాలి, పక్క ప్రొఫెషన్ చేయకుండా రూల్ ఏం లేదు. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో కాబట్టి మనందరూ ప్యాషన్ ఇన్కమ్ కలిసి షిఫ్ట్ అవ్వాలి. అందుకని ప్రతి కిడ్ కూడా ఒరిజినల్ జాబ్ రాకముందే కాలేజీలోనే స్కూల్లోనే కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేయాలా అనే థాట్ కనుక వాళ్ళకి వస్తే ఈ పేరెంట్స్ సేవింగ్స్ కావచ్చు, లేదా వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసి వచ్చే మనీ కావచ్చు, ఇలా ఓవరాల్గా అయితే ఇన్కమ్ జనరేషన్ మీద ఫోకస్ చేస్తారు. దానికి డైరెక్ట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. క్వాలిఫికేషన్ లేకుండా మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి పేరెంట్స్ ఆ వైపు ఇనిషియేట్ చేసేసి కొంత ఫండింగ్ చేసుకుంటే కనుక కిడ్స్ కనుక ఇయర్లో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పార్ట్ టైం జాబ్ చేసిన నెలకింత మిగిలిన అందులో 1000 5000 పక్కన పెట్టుకోవచ్చు. చాలా రకాలుగా మనీ మేక్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు. దానికి ఏజ్ 25 వస్తేనే జాబ్కి వెళ్ళాలని లేదు, డిగ్రీ అయిపోతేనే జాబ్కి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఎనీబడి కెన్ ఎర్న్ మనీ. అంటే పల్లెటూరు లైఫ్ స్టైల్ ఇప్పటికి కూడా మనకి అది ఎగ్జాంపుల్ అనమాట. అక్కడ చూడండి 7th క్లాస్ కుర్రాడు కూడా పొలం పనికి వెళ్ళి రోజుకి 300-400 సంపాదిస్తుండడు. దెన్ దట్ ఈస్ రైట్ వన్ యాక్చువల్గా. అంతే తప్ప 18 వచ్చితేనే చేయాలని రూల్ ఏం లేదు కదా. కాలానికి తగ్గట్టు అప్డేట్ అవడం ఎలాగో, సిచ్యువేషన్ తగ్గట్టు అప్డేట్ అవడం ఎలాగో, ఇది కూడా పర్సనల్ ఫైనాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోలో మీరు మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.